సమాధానం దేవుని శ్రీరానికి ప్రశాంతి పరమేశ్వరుని మానవ చదువుని ధ్యానిస్తాం. మొదటి మొదటి మీరు ఈ రెండు మొదటి నుంచి మనం మార్చి చదువుకుందాం. కొన్ని వర్షాలు మనం మార్చి చదువుతాం. నా ప్రియుల గురించి పాడగలదండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారి గురించి పాడగలండి. సత్తువ భూమి గల పంట మీద నా ప్రియుని ద్రాక్ష తోట. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తెలుసుకోమని తెలుసుకున్నాను. ద్రాక్ష తోట చేయడం కార్యం నేను అది దాన్ని మంచాలు కొట్టేస్తాను. అది పక్కబడినట్టు దాని గోడ పడగొట్టి దాన్ని పాడు చేస్తుంది. చేయబడదు, బాలతో ప్రవబడుతూ దానిలో రక్షపదలను ప్రకటించే చెట్టును దాని మీద వర్షింపవలదని నాయకులు కారణించారు. ఇశ్రాయేలు వంశం సైన్యం ఎక్కువ రాష్ట్ర యూదా వంశానికి బలత్కారం కనబడి నీతి కావాలని చూడాలి. చెవులారన్నట్టు సైనికులు నిజంగా గొప్ప వీరు దివ్యమైన నివాసులు మద్యం రావడం అని వేగంగా వేచి ద్రాక్షారసం తమకు మంట పుట్టించే వరకు చాలా వరకు రాత్రి వరకు పానం చేయడానికి శ్రమ. కావున ప్రజలు జ్ఞానం లాగే చెరపట్టుకెళ్ళిపోతున్నారు. వారు నిరాహారులుగా సామాన్యులు దప్పించారు, జ్వరపీడితులు. కల్పించిన వారి వీడు భూమి విదేశీయులైన కాకుండా అనుభవించారు. ఆయన త్వరపడము, మేము ఆయన కార్యాలను చూసినట్టు ఆయన దానిని వెంటనే చేయలేము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనపడలేదు. వారికి శ్రమ. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయదు.
దాన్ని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద వచ్చింది. ఆయన వారి మీద తన బాహువు చాచి వారిని పట్టగా పర్వతములు బంధించినవి. వీధుల మధ్యన వారి కలేకరముల పెంట వలె పడి ఉన్నది. ఇంతగా జరిగినను ఆయన కోపం చల్లారలేదు. ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన వారిలో అలసిన వాడైన తొట్టింటి వాడైన లేదు. వారిలో ఎవరితో దూకాడు. వారి నడిపడి దూసుకోదు. వారి పాదరక్షణ వారు తెగిపోదు. ఆరు సింహం గర్జించినట్లు వారు గర్జించారు. పద్మసింహం గర్జించినట్లు గర్జన చేయలేదు. వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా దాన్ని విడిపింపగల వాడు ఎవడనూ ఉన్నాడు. జరుగుతుంది. పెట్టారు. నేను మా యొక్క ప్రతి పరిస్థితుల్లో నిర్మాణం సాధించగలిగాను. నేను మీరు తప్పితే ఇంకా మా యొక్క పరిస్థితులను నేను మీరు తప్పితే ఇంకెవరైనా రకరకాల అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు తప్పితే ఇంకెవరైనా తల్లిదండ్రులతో సహా కుటుంబంతో సహా ఎవరైనా కానీ మా మధ్య నేను మా మధ్య మేము కూడా నేను అంత గొప్ప దేవుడు. నేను ఇంత దేవుని దర్శనం వ్యక్తులు జ్ఞాపకం చేసుకోవడానికి నాశనానికి నరకాన్ని కూడా పర్వతంలో భాగ్యం ఇచ్చారు. ఆయన సంతరించిన వాళ్ళు ఎవరిని అప్రాధరించారు. కాబట్టి ఇప్పుడు కేసు చేస్తున్నారు. ఏ శిక్ష విన్నారు. మీరు ఇచ్చిన భరోసా ఇచ్చిన ధీమా ఇంకా మరి ఎవరు ఎదురైదు మరి ఎవరి దగ్గర భక్తులు అటువంటి గొప్ప దేవుడు ధన్యవాదాలు. అందుకే ఒకసారి మమ్మల్ని పరీక్షించుకోవడానికి నేను బలవంతున్నాను. నేను పాపాలను చూపించండి. నేను తగ్గిపోయి చూపించండి. వాటిని విడిచిపెట్టుకుని స్వాగతంగా చేయండి. వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు తిరుగుబాటు చేసే వారిని కాకుండా మమ్మల్ని సరి చేసుకుని మేము ప్రవేశిస్తూ పరిగెడుతూ మనకి తీసుకొచ్చే వారిగా చేయటకు ఈ సమయాన్ని మాకు దీనికరంగా మార్చమని మానవ తలంపులు మానవ ఆలోచన మాటలన్నింటినీ కట్టువేసి నేను మీ యొక్క దైవికమైన మాటలు మాకు దయచేయమని ఈ సమయం మాకు నిత్యకరమైనగా మార్చమని మేము వెళ్ళే వారంలో కాకుండా తీర్మానంతో ఆ ప్రకారంగా జీవించడం సహాయం చేయమని చిన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ఈ యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం చాలా సార్లు చదువుకున్న అధ్యాయం అనేక మందికి తెలుసు. కానీ మనం మళ్ళా దేవుడు ఆయన యొక్క వాక్యం నుంచి ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు కనుక మనం కొన్ని సంగతులు ఈ యెషయా గ్రంథం మనందరికీ తెలిసినట్టుగా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్టు మనకు తెలుసు. ఈ 66 పుస్తకాలలో పాత నిబంధన అంటే యేసుక్రీస్తు వారు ముందుకు రావడానికి 39 పుస్తకాలు, ఆయన వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ 27 పుస్తకాలు మనకు తెలుసు. ఈ పాత నిబంధనలో రాయబడిన పుస్తకం ఈ యెషయా గ్రంథం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కనీసం 700 సంవత్సరాల క్రితం, అంటే ఎప్పటి నుంచి కనుక మనం చూస్తే 2700 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క మాటలు ఈ యొక్క యెషయా గ్రంథంలోని మాటలు రాయబడ్డాయి. కనుక ఈ యొక్క 5వ అధ్యాయం కనుక మనం చూస్తే ఇది యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయని మనం తెలుసు. ఈ 66 అధ్యాయాలు
బైబిల్లో ఒక్కొక్క పుస్తకంతో సాదృశ్యంగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ 66 అధ్యాయాలు మనం గమనిస్తూ వెళ్ళినప్పుడు 5వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 5వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫలించకపోవడానికి కారణాలు ఏంటనేది మనకి కనిపిస్తుంది. దేవుడు మనలను పుట్టించిన ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుడు మన భూమి మీద పుట్టించిన ఉద్దేశము ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 28వ వచనంలో దేవుడు మనుషులతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోండి. సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని వేయడని వారితో చెప్పారు. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయంటే ఫలించడము, అభివృద్ధి పొందడం, విస్తరించడం, భూమిని నిర్మించడం, లోపరుచుకోవడం, చివరిగా ఏలడం. ఈ సంగతి మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఫలించడం. ఫలించడం అంటే మనకి రకరకాల డౌట్స్ రావచ్చు. చెట్టు ఫలించినట్ట, లేకపోతే రకరకాల ఫలం అంటే ఏంటి అంటే మనం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరము ఫలిస్తూనే వెళ్తూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. అయితే దేవుడు మనకి మనం ఫలించాలని ఉద్దేశించాడు. అయితే ఒక 4 సంగతులు మనకి కనిపిస్తాయి మనం ఏ రీతిగా ఫలించాలి అనేది. చాలాసార్లు మనం చెప్పుకున్న మాటలే గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ. ఈ 4 పత్రికల్లో 4 రకాలుగా ఫలించాలని దేవుడు ఉద్దేశించాడు. మొదటిగా మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంది, చదువుతున్నాం. గలతీ 5:22. కొత్త నిబంధనలో 175. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? ఆత్మఫలం. దేవుడు ఎరిగిన ప్రజలంగా, రక్షించబడిన ప్రజలంగా మనము ఆత్మీయంగా ఎలాంటి ఫలాన్ని ఫలించాలి. ఈ ఫలంలో మనలో కనుక మనం చూస్తే ప్రేమ. కనుక మనలో మనం చేసే ప్రతి క్రియలో, మన యొక్క మాటల్లో ప్రేమ అనేది కనిపించాలి. నటనాపూరితమైన ప్రేమ కాదు, కానీ యేసుక్రీస్తు వారు మనం ప్రేమించిన రీతిగా అంత కాకపోయినా ఆ స్థాయిలో ఎదిగే రీతిగా మనం ప్రేమించాలి. సంతోషం కనుక మనం సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టేది, సమాధానాన్ని వెతుకుతూ దాన్ని వెంటాడేది. దీర్ఘశాంతం, ఇంగ్లీష్లో ఏముంటుందంటే లాంగ్ సఫరింగ్, ఎక్కువ కాలం శ్రమపడడానికి కూడా. దయాళుత్వం, గుడ్నెస్. తర్వాత మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మఫలం అని మనం ఇక్కడ గలతీ పత్రికలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎఫెసీ పత్రికలోకి వస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నానండి. మీరు పూర్వమందు చీకటి ఉండి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వలె నడుస్తున్నాడు. నిష్ఫలమైన అంధకార శరీరంలో పాలువారి ఎన్నుక వాటిని ఖండించు. రెండోది మనకి ఏం కనిపిస్తుంది దగ్గర? వెలుగు ఫలం. ఈ వెలుగు ఫలం ఏం చేస్తుందంటే మనం వెలుగులో నడిచిన రీతిగా మనం జీవించాలి. ఈ లోకంలో తప్పులు చేసే వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? చీకటినే కోరుకుంటారు. వాళ్ళు ఎలాంటి ఇది మరొక దృష్టిలో తప్పు, లేకపోతే వారి మనస్సాక్షి దృష్టిలోనే తప్పు అనిపించిన సంగతులు వారి చీకటిలో ఒంటరితనంగా చేస్తారు. కానీ దేవుని బిడ్డలంగా మనము వెలుగు ఫలాన్ని ఫలించాలి. అది ఎలా ఉంటుందంట? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము, ఇవన్నీ అందులో కనబడతాయి. 11వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే నిష్ఫలమైన అంధకార క్రియ. అంటే అంధకారం ఉండే ప్రతి క్రియ అనేది నిష్ఫలితమైంది, నిష్ఫలమైనది. కనుక మనం ఫలించే వారంలో ఉండాలి అనే మాట కోసం. అయితే 10వ వచనంలో కనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె. కనుక దేవుడికి ఏది ఇష్టమైనదో మనం దాన్ని పరీక్షిస్తే మనం ఖచ్చితంగా ఎలా జీవిస్తాం? వెలుగు ఫలంతో జీవించే వారంగా. దీని తర్వాత పత్రిక, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని.
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు జనములకు నిష్కపటమును నిర్దోషము కనుక ఇక్కడ మూడోది ఏం చూస్తున్నాం? నీతి ఫలం. ఇది ఎలాంటి నీతి ఫలం అంటే యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారే. కనుక ఈ యేసుక్రీస్తు వలన కాని నీతి ఫలములు కూడా ఉండేది చాలా ఉన్నాయి. ఏమున్నాయి? ధర్మశాస్త్రం వల్ల నీతి ఉంది, అంటే లీగల్ రైచియస్నెస్. కనుక ఇది చేయాలి, ఇది చేయకూడదు అని రూల్స్, మనుషులు పెట్టిన రూల్స్ కానీ, బైబిల్లో పెట్టిన రూల్స్, పాత నిబంధనలో దేవుడు పెట్టిన రూల్స్ కానీ ఇవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత స్వనీతి అనే ఫలం ఉంటది. వీటన్నిటిని నుంచి దేవుడు ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు వలన నీతి, అంటే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ద్వారా ఏమైంది? ఆయన నీతి మన మీదకి ఆపాదించబడింది. ఆపాదించబడటం అంటే ఆదాము హవ్వలు పాపం చేశారు కదా, మనం వారు చేసిన పాపం మనం చేయలేదని వారు చేసిన ప్రతి పాపం మన మీద వచ్చేసింది. అలాగే మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వాసం ఇస్తామో మన యొక్క ప్రతి పాపము ఆయన దగ్గర సెలవులో ఆయన అనుభవించినప్పుడు ఆయన యొక్క ప్రతి నీతి మన మీదకి యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలం. ఇది దేనికోసం అంట? క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషము కావాలని ప్రార్థిస్తున్నాను. కనుక మన అందరి యొక్క గురి ఏమై ఉండాలి? క్రీస్తు దినం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు దినం అంటే ఆయన రాకడ దినము, లేదంటే ఆయన తీర్పు తెచ్చిపోయే దినము. దానికోసం మనం ఒకసారి నీతి ఫలం ఫలించాలంటే ఉద్దేశం ఏమై ఉండాలి? ఆయన రాకడ కోసం నేను సిద్ధపడుతూ ఉండాలి. ఆ తర్వాత కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి నేను నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయడం కనుక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం గలవారను, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారనే ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం వల్ల ఇంటి మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది ఏమనుంది? ప్రతి సత్కార్యంలో సఫలులవచ్చు. సత్కార్యం అనే ఫలము అని తెలుసుకుంటారు. కనుక ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? సత్కార్యాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు, రకరకాల సంగతులు చేస్తూ ఉంటారు. కాబట్టి దేనికోసం అనుకుంటారు? వాళ్ళు మోక్షాన్ని చేరడానికి, దేవుడిని అందుకోవడానికి. కానీ క్రైస్తవం ఏం చెప్తుంది? యేసు ప్రభువు పెరిగిన తర్వాత మన జీవితంలో సత్కార్యాలు రావాలి. కనుక సత్కార్యాల వల్ల మనం రక్షించబడలేదు, కానీ సత్కార్యాలు చేయడానికి దేవుడు మనను రక్షించుకుంటున్నాడు. ఈ 4 సంగతులు మన మైండ్ లో పెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటనుకున్నాం? గలతీ పత్రికలో ఆత్మఫలం అనుకున్నాం, ఎఫెసీ పత్రికలో వెలుగు ఫలం, తర్వాత ఫిలిప్పీ పత్రికలో నీతి ఫలం, కొలస్సీ పత్రికలో సత్కార్యం అనే ఫలం. అయితే ఇలాంటి ఉద్దేశంతో దేవుడు మనం రక్షిస్తే మనకి పరిస్థితి ఎలా ఉందనేది యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూస్తుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ అన్ని కూడా మీకు ఈ 5వ అధ్యాయం చదివితే కొత్త నిబంధనలో ఏదైనా అధ్యాయం గుర్తొస్తుంది? యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదివితే కొత్త నిబంధనలో ఏదైనా అధ్యాయం గుర్తొస్తుందా? ఈ అధ్యాయం అంతా ఏమని చెప్పండి? ద్రాక్ష తోట, ద్రాక్ష తీగ, కారు ద్రాక్షలు, ఇవన్నీ చదువుతుంటే కొత్త నిబంధనలు ఏదైనా అధ్యాయం గుర్తొస్తుందా? యోహాను సువార్త 15వ అధ్యాయం, నేను నిజమైన ద్రాక్ష. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ రెండింటి నుంచి చాలా పోలికలు మనము చూడొచ్చు. ఈ యోహాను 15లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూడండి, యోహాను 15 మొదటి వచనం ఏంటి? నేను నిజమైన ద్రాక్ష. ఈ మాట చెప్తున్నారు, యేసు ప్రభువు చెప్తున్నారు. ఇంకా నేను నిజమైన ద్రాక్ష. ఇది మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములు కలిగిన యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనం. కనుక యేసుక్రీస్తు వారు యూదా గోత్రం నుంచే వచ్చారు. కనుక యేసుక్రీస్తు వారి గురించి ఏం కనిపిస్తుంది? ఆయన యూదా గోత్రం నుంచి వచ్చాడు. ఆయన
15వ అధ్యాయం యోహాను సువార్తలో చదివితే ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఇంకా మనం చూస్తాం 15వ అధ్యాయం యోహాను సువార్తలో 2వ వచనంలో మనం చూస్తే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కనుక పనికిరాని తీగలను ఆయన తీసేస్తుందని. అలాగే 5వ వచనంలో చూస్తే యెషయా 5:5లో ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజేస్తున్నాను. నేను అది వేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది పక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. కనుక అక్కడెక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఫలింపని తీగలు కనిపిస్తుంటే ఇక్కడ తొక్కివేయబడినవి లేదంటే వేసివేయబడినవి అన్ని మనం చూస్తాం. పాడైపోయిన తీగలు మనం చూస్తాం. తర్వాత ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది అంటే 3వ వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టి, తర్వాత 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? దేవుని యొక్క వాక్యం కనిపిస్తుంది. ఇదే మళ్ళా మనకి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయం 24వ వచనం సైన్యముల అధిపతులు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును స్వీకరించుదురు. అక్కడ ఎక్కడ కూడా ఏం కనిపిస్తుంది? దేవుని వాక్యం అనే మాట కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తున్నాయంటే 5వ వచనం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యొక్క నిలిచినో నేను ఎవరిని నిలిచినో వాడు ఫలించి నాకు వేరుగా మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ఇక్కడ యోహాను సువార్తలో యేసుప్రభువు చెప్తుంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా అక్కడ వాళ్ళు అలాగే ఉన్నారు. 21, 22 వచనాలు మనం చదివితే తమ దృష్టికి తాము జ్ఞానమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు ఫలించుకుని వారికి అంటే ఇక్కడ తమ దృష్టికి తాము జ్ఞానం, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులం అంటే ఏంటంటే దేవునికి వేరుగా ఉండి వారు చేస్తున్నారు అనే మాట మనకి ఇక్కడ. అలాగా ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, మనం అన్ని చూడాలి. కానీ మీరు ఒకరు ధ్యానించుకుంటా ఉంటే మీకే చాలా సంగతులు కనిపిస్తాయి. అయితే మనం ఫలించకపోవడానికి ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక 6 కారణాలు కనిపిస్తున్నాయి. ఈ 6 కారణాలు చూసుకుని మనం వాటిని పరీక్షించుకుని దేవుని పనిలో చేయగలుగుతాం. మొట్టమొదటిగా మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే 8వ వచనంలో మనం చూస్తాం. స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలములకు పొలము చేర్చుకుని మీకు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే భూ సంబంధమైన మనసు మనకు కనిపిస్తుంది. ధనాపేక్ష ఇలాంటి సంగతులన్నీ ఈ 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. మనం ఆత్మీయంగా ఫలించుకోవడానికి అంటే ఆత్మ ఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్కార్యమైన ఫలం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న మెటీరియల్ మైండెడ్నెస్, మనలో ఉన్న వస్తువుల మీద ఉన్న ప్రేమ. మనుషుల కంటే వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటారు, వస్తువులను ప్రేమిస్తున్నారు. కానీ వాస్తవానికి వస్తువులు వాడుకొని మనుషుల్ని ప్రేమించారు. కనుక ఇదంతా కూడా మనకి మొట్టమొదటిగా మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే మన మనసు భూ సంబంధమైన విషయాల వైపు వాటి వైపు కనిపిస్తుంది. యేసుప్రభువు కూడా ఆయన ఉపమానం చెప్తున్నప్పుడు ఎలా చెప్తారు? మత్తయి వార్త 13వ అధ్యాయం ఆయన విత్తనము భూమిలో వేసిన విత్తనం గురించి చెప్తూ 13వ అధ్యాయము 22వ వచనం ముండ్ల పొదలలో వెత్తబడిన వాడు వాక్యం వాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం అణచివేయన కనుక వాడు నిష్ఫలుడవు. కనుక ఎందుకు ఫలించట్లేదంటే ఈ భూ సంబంధమైన ఐహిక విచారాలు, ధనమోసాలు ఎక్కువైపోయింది. కనుక మనం దేవునితో గడిపే సమయం, ప్రార్థన, సంఘ ప్రార్థన, లేకపోతే సహవాసము కూడడం, ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది? వీటన్నిటిని తొక్కేసేదండి మనలో ఉన్న దేవుని సంబంధమైన ఐహిక విచారాలు ఇవన్నీ. కనుక మనం చాలా సార్లు మనకు ఫలించకపోయినా మనకు బాధ లేదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఫలించకపోతే ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా ఒక దినాన ఈ సంవత్సరం మాటకే ఎరువు వేయనివ్వు అని చెప్తాడు. ఫలించకపోతే ఆయన కొండలు చెట్ల వేర్ల అంచున ఉంది ఎప్పుడైనా ఆయన ఫలించిన ప్రతిదాన్ని నరికేసి అగ్నిలో పడవేస్తాడు. కనుక మనం దేవుని తీర్పులోనికి వెళ్తాం. కనుక మనం భూమి మీద ఉండగానే ఫలించాలనేది ఆయన ఉద్దేశం. మొట్టమొదటిగా మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే భూ సంబంధమైన వస్తువులు అంశించడం. ఇదే మాట వల్ల కలసి పత్రికలో మనం చూస్తాం.
అంటే భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టడం కాదు, కానీ వీటికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కనుక మన యొక్క ప్రతిరోజు జీవితంలో దేవునికి ఎంత సమయం మనం ఇస్తున్నాం? పరలోక సంబంధమైన వాటికి ఎల్లప్పుడూ యుగాలు ఉండబోయే జీవితం కోసం ఏం చేస్తున్నాం? తాత్కాలిక జీవితం కోసం ఎంత సమయాన్ని ఇస్తున్నాం? 5వ వచనంలో మనం చూస్తే, కావున మీ అవయవం మీద ఉన్న మీ అవయవాలను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారం లేని ధనాపేక్షను చంపివేయండి. అంటే ధనాపేక్ష విగ్రహాలతో అంటే దేవునికి స్థానంలో మరొకటి వచ్చేస్తుంది. దాన్ని దేవుడు సహించేవాడు కాదు. నాకు చెందవలసిన మహిమను మరి ఎవరికి తెచ్చుకోవడం కానీ అంటారు. కనుక మనం మొట్టమొదటిగా భూ సంబంధమైన మనం అనేక సార్లు వాళ్ళ మాటలు వింటూ ఉంటాం, కానీ మనలో మర్చిపోయే స్వభావం ఉంటుంది. కనుక తిరిగి మనం సరి చేసుకోవాలి. మనము భూ సంబంధమైన మనసు నుండి విడిచిపెట్టాలి. అంటే మన యొక్క ప్రతిరోజు మనం చదువుకునేదైనా, ఉద్యోగం చేసేదైనా, పనులు ప్రతి పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. కానీ మన ముఖ్యమైన గురి దేవుని యొక్క కార్యాలు ఉండాలి. కనుక ప్రతి వాడు తమ సొంత కార్యాలని చూసుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడడానికి మనం ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. రెండోది ఫలించకపోవడానికి మరో కారణం మనం చూసుకుంటే 5వ అధ్యాయంలో 11 నుంచి 12 వచనాలు మనం చూడవచ్చు. చదువుతున్నాను కదండి. ఇక్కడ మీకు అన్ని చోట్ల కూడా ఏం కనిపిస్తుంది? శ్రమ అనే మాట కనిపిస్తుంది. కనుక ఇలా చేయకపోతే మనకు శ్రమ అన్నమాట. మద్యం త్రాగు అని వేకునే లేచి ద్రాక్షరసం తాగు పంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయబడిన శ్రమ. వారు సితారా స్వరమండగా సన్నాయాలను వాయించు ద్రాక్షరసం త్రాగుచు వృద్ధి చేయదు, కానీ యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యాలను లక్ష్య పెట్టారు. కనుక వీరికి దేవుని స్తుతించడంలో, ఆనందించడంలో నా సంగతి వారికి తెలియట్లేదు. వారి ఆనందం ఎందులో ఉంది? దేవుళ్ళు ఆనందించడమే ముఖ్యమైన సంగతి అనే సంగతి వారు మర్చిపోయారు. మీరు ఆనందం అంతా ఎందులో ఉందంటే, ద్రాక్షరసం త్రాగడం అంటే తన జీవితాన్ని అంతా ఎంజాయ్ చేయడం, అంటూ. తర్వాత 12వ వచనం మనం చూస్తున్నాం. సితారా స్వరమండలం సంపూర్ణ సహాయం అంటే ఎక్కడ చూసిన మ్యూజిక్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, తర్వాత ఇవన్నీ చేస్తారు, కానీ యెహోవా పని చెప్పారు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టారు. మనం గుర్తించుకోవాలి. కనుక ఫలించకపోవడానికి రెండో కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆనందం మనకు లేదు, కానీ ఆనందాన్ని మనం వేరే విషయాల్లో వెతుక్కుంటున్నాం. మన యొక్క నిజమైన ఆనందం ఇందులో ఉంది. కనుక దేవుని ఇంట్లో కూర్చునేటప్పుడు కూడా చాలా బలవంతంగా వచ్చి కూర్చుంటారు. తల్లిదండ్రుల కోసమో మరి ఎవరి కోసం కూర్చుంటారు. కానీ మనం దేవుని సన్నిధిలోని ఆనందాన్ని, ఆయన వాక్యంలోని ఆనందాన్ని మనం నిజంగా గ్రహిస్తే భూమి మీద ఉండే ప్రతి ఆనందము తాత్కాలికము, అశాశ్వతమైన సంఘటన గ్రహిస్తాం. మీరు ఎంత మంచి సినిమా చూడండి, ఎంత మంచి బిర్యానీ తినండి, అది ఎంతసేపు కొద్దిసేపు అవగానే మళ్ళా ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళా నిరాశలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు మనిషిలో పెట్టిన వ్యాక్యూమ్, ఆ గ్యాప్ దేవుడు తప్పితే మరి ఎవరు దాన్ని చేయలేరు. దేవుడు వచ్చిన హృదయాల్లో మాత్రమే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఉంటుంది. అవి లేకపోతే కనుక మనము నిష్ఫలులుగా మారిపోతాం. మనలో ఆత్మఫలం ఏమి ఫలించదు. ఇంకా ప్రేమ, సంతోషం ఏమి ఉండవు మన జీవితంలో. ఇవన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే మనము భూ సంబంధమైన వాటిలో ఆనందాన్ని వెతుకుతున్నాం, దేవుని సంగతులను యోచించడం లేదు. మూడవ సంగతి మనుషులు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే 18, 19 వచనాలు చదువుతాను. భక్తిహీనతైన రాళ్లతో దోషంతో లాగుకునే వారికి శ్రమ, కంటి మోపుల చేత పాపంలో లాగుకునే వారికి శ్రమ. వారు ఎట్లా అనుకుంటున్నారు? ఆయన త్వరపడమేమో, మేము ఆయన కార్యం చూసినట్లు ఆయనను దానికి వెంటనే చేయలేము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా యొక్క పడింది. మూడో సంగతి ఏంటంటే, ఆయన రాకను గురించిన ఆలోచన వారికి లేదు. అందు గురించి ఏం చేస్తున్నారంటే, ఆయన త్వరపడినందుకు మేము ఆయన కార్యం చూసినట్లు ఆయన దాన్ని వెంటనే చేయండి. ఆయన రాకడ వస్తుందేంటి, అది వచ్చినప్పుడు చూద్దాంలే అనే ఆలోచనతో ఉన్నారు, కానీ దానికోసం వారి సిద్ధపాటు, భయం అనేది లేదు. కనుక ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ ఆయన రాకడ యొక్క సూచనలు సైలెంట్ గా జరిగిపోతున్నాయి. మనం ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఎన్నో తరాల నుంచి చెప్తున్నారు, ఇది జరుగుతుంది ఏంటి అనే భ్రమలో మనం చదువుతున్నాం. ఇది ఒక్కసారి జరుగుతుంది అంతే. ఇంకా తర్వాత విడవబడిన తర్వాత మళ్ళా నేను పశ్చాత్తాపడతాను,
మళ్ళా రక్షించబడతారనే అవకాశమే లేదు. ఒకవేళ నిజంగా ఏడేంటో సమకాలం తట్టుకోవాలంటే అది అత్యధికమైన దేవుని కృపుంటే గానీ ఏ మనిషి దాన్ని తట్టుకోలేడు. ఇలాంటి సాఫీగా ఉన్నప్పుడే దేవుని నమ్మలేని వ్యక్తి ఆ సమకాలం యేసుప్రభువుని ఏం చేస్తున్నాడు? కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన త్వరపడము మేము ఆయన కార్యం చూసినట్టు ఆయన దాన్ని వెంటనే చేయండి. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో చూద్దాం అనే సంగతితో వారు చేస్తున్నారు. మీరు గమనిస్తే ఈ రాత్రే ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద దాడి మొదలుపెట్టింది. కనుక ఇంకా ఇజ్రాయెల్ దేశము త్వరలోనే ఏకాకి అయిపోబోతుంది. అమెరికా దేశం కూడా ఏం చెప్పిందంటే ఇరాన్ దాడి చేసినా మీరు ప్రతిస్పందించదు అని చెప్పేసి చెప్తుందంటే ఒక రీతిగా ఇజ్రాయెల్ దేశానికి ఏ సపోర్ట్ లేని రోజులు రాబోతున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లోనే యేసుప్రభువు రెండో రాకడ తిరిగిపోవడానికి రాబోతుంది. కనుక జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులకు జకర్యా 12:2-3 782వ పేజీలో నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులకు అందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేములను ముట్టడి వేయగా అది యూదా మీదకనే వచ్చింది. ఆ దినములో నేను యెరూషలేము సమస్తమైన జనులకు బరువైన రాయిగా దాన్ని మొయ్యవాళ్ళందరూ మిక్కిలి గాయపడదు. పూజనులందరూ దానికి విరోధులై కూడుతారు. ఇదే యెహోవా వాక్కు. కనుక భూజనులందరూ విరోధులై యెరూషలేము విరోధులుగా కూడుకుంటారు. ఆ రోజులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కనుక చాలా దేశాలు ఏకమైపోయి ఇస్రాయేల్ అంతం చేసేయాలి, దీని మీద ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలని వారు అనుకున్నారు. ఇదంతా ఎప్పుడంటే యేసుప్రభువు ఆయన తిరిగి రాబోయే సమయంలో జరుగుతాయి. అంటే మనం ఆయన రాకడ కూర్చిన గమనికతో లేదు కనుక మనం నిష్ఫలంగా మారిపోయాం. ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు అనే సంగతి మనకి వీళ్ళందరూ ఎప్పుడు మొదటి శతాబ్దంలోనే పౌలు పేతురు వీళ్ళందరూ ఎంతో సర్దుబాటుతో ఉన్నారు. పౌరు భక్తులు అయితే ఆయన బ్రతుకుండగానే రాముడు వచ్చేస్తుంది అన్నట్టుగా మనము సజీవులమే మేఘంపై కొద్దుపడతాం అంటాడు. వాళ్ళు అందరూ సర్దుబాటులో ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పే ఉపమానం ఇలా ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48 నుంచి మనం చదివితే, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను పట్టణంలో పెట్టి త్రాగుతుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముతోనూ వాడు అనుకున్న గడియతోనూ వారి యజమానుడు వచ్చి వారిని నరికించి మెరుసుగాడుతున్న వానికి పాలించును. అక్కడ ఏడుకును పండు దొరుకుతాయి, వానికి ఏడుకును పండు దొరుకుతాయి. చూస్తున్నామంటే యజమానుడు రావడం ఆలస్యం చేస్తున్నాడని వీడు ఇంకా రావడం సంగతి మర్చిపోయినట్టుగా జీవించి మొదలుపెట్టాడు. వాడు గడియలో యజమానుడు వచ్చేసాడు. కనుక ఇది మనం చూస్తే ఇంకా గమనించవచ్చు, ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఆ సంగతి మనం గ్రహించట్లేదు. కనుక మొట్టమొదటిగా భూ సంబంధమైన విషయాలపైన మనసు ఉంచడం వలన మనం నిష్ఫలంగా మారిపోయాం. రెండోది మనం నిష్ఫలంగా మారిపోవడానికి రెండో కారణం ఏంటి? దేవుని యొక్క ఆనందం లేకుండా, దేవుని యొక్క ఆనందం లేదు కానీ మిగతా విషయాలు మనం ఆనందాన్ని జరుగుతున్నాం. మూడవ సంగతి మనం తీసుకున్నాం, ఆయన రాకని చూసిన తలంపు లేదు కానీ దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు చూద్దాం కానీ ఆయన ఇప్పుడు వస్తాడంటే ఆయన ఇంకా ఎవరి వయసులో ఉన్నాం లేదా పలానా వయసులో ఉన్నాం, అది చేద్దాం అనుకుంటున్నామేమో. ఆ సంగతి మనము మర్చిపోలేదు. నాలుగవ సంగతి మనం ఏం చూస్తామంటే మనం పరీక్షించుకోవడానికి నాలుగవ సంగతి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. ఈ లోకమంతా మనం ఏం చూస్తున్నామంటే సత్యం అనేది లేదు. అందరూ కూడా అసత్యాన్ని అబద్ధాన్ని గ్రహించుకున్నారు. కనుక నిజమైన జడ్జిమెంట్ అనేది లేదు. కనుక వాళ్ళకి నచ్చిన వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు. కనుక కొంతమంది నాయకులను ప్రేమిస్తారు, పార్టీలు ప్రేమిస్తారు, వ్యక్తులను ప్రేమిస్తారు. కనుక వాళ్ళకి ఎలా ఉంటది, మనం ఎవరినైతే అభిమానిస్తున్నామో వాడు ఎలా జీవించినా కానీ సంతోషమే. మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో వాటి ప్రతి తప్పు ఎలా చూస్తాం, భూతత్వంలో చూస్తాం. పైగా లోకం కూడా ఎలా అయిపోయిందంటే మంచి ఏంటో చెడు ఏంటో కీడేంటో మేలేంటో వారికి తెలియట్లేదు. మంచి చెడుకి ఈ యొక్క
మీరు వీళ్ళకి స్టాండర్డ్ ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఏదైతే మంచి అని చెప్తుందో అది మంచి, ఏదైతే చెడు అని చెప్తుందో అది చెడు. కనుక మనిషి ఇచ్చే డెఫినేషన్ ఎప్పుడు మంచిది కాదు. ఎందుకంటే మనిషి ఏం చేస్తాడు, తనకు అనుకూలంగా డెఫినేషన్స్ మార్చేసుకుంటాడు. బైబిల్ పాపం అని చెప్తే మనిషి ఏమని చెప్తాడు? బలహీనత అంటే అని చెప్తాడు. కనుక అబద్ధం ఆడడం ఆయన బలహీనత అంటాడు, లేదంటే ఇంకోటి చేయడం ఆయన బలహీనత అంటాడు. కానీ దేవుని వాక్యానికి బలహీనత అనే పదాలు ఏమి లేవు. కనుక కొన్ని దేశాల్లో మనం చూస్తున్నాం, అక్కడ స్త్రీలను పురుషులకు వివాహం చేసుకునే పద్ధతులు పెట్టేసింది. ఇంకా కొన్ని దేశాల్లో విపరీతంగా చర్చిలో అలాంటి పరిస్థితులు, అలాంటి పెళ్లిళ్ళు జరిగిస్తున్నారు. అంటే వాళ్ళకి సత్యానికి ఒక స్టాండర్డ్ లేదు. సత్యానికి స్టాండర్డ్ అంటే దేవుని యొక్క వాక్యం. కనుక దేవుడు అబద్ధం అని చెప్పాడంటే అది అబద్ధం. ఉదాహరణకి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, అంటే మనకి ఇవన్నీ దేవుని స్టాండర్డ్స్ అనే భావన మనకు రావట్లేదు. కనుక అపవాది చెప్పిన సంగతులే మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, మీ మాట అవునంటే అవును, అంటే కాదని వీటికి మించినది దృష్టి నుండి. కనుక ప్రతిదీ ఎక్కడి నుంచి పుడుతుంది? దృష్టి నుంచే పుడుతుంది. కనుక ఏదైనా తోటలో వాడు మొదలు పెట్టాడు అబద్ధం. మీరు ఆ పండు తింటే చావలేని మొదలు పెట్టిన అబద్ధం. యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 8వ ఏం చెప్తారు? వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని మాట మనం చూస్తాం. కనుక అపవాది కల్పించిన అబద్ధాల వైపు మనం ఇప్పుడు చూడకూడదు. కనుక వాస్తవమైన జీవితాన్ని మానేసి సినిమాలని, షార్ట్ ఫిల్మ్స్ వీటినే నిజమైన జీవితం అనుకుంటున్నారు. కనుక వాళ్ళు అందరూ భ్రమలో బ్రతుకుతున్నారు. ఆ సినిమాలో ఏదో చేస్తే నిజమైన జీవితం, వాస్తవమైన జీవితంలో మనుషులను ఎవరు చేరుతారు. కనుక ఈ 5వ అధ్యాయం 20వ వచనం, కీడు వేలనియు వేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకున్న వారికి. కనుక మనం నిష్ఫలంగా అవ్వకూడదంటే మనకి రైట్ జడ్జ్మెంట్ ఏంటో, సత్యం ఏంటో, ట్రూత్ ఏంటో మనకి తెలిసి ఉండాలి. 5వ సంగతి ఏంటంటే మనం నిష్ఫలంగా మారడానికి 21వ వచనం, తమ దృష్టిలో తమ జ్ఞానం మరియు తమ ఎన్నికలో తమ బుద్ధిమంతులు తలుచుకునే వారికి శ్రమ. 5వ సంగతి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏమంటామంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లేదంటే తమ మీద వారు ఆధారపడడం, దేవుని మీద ఆధారపడడం అనేది లేదు. కనుక మీరు ఎక్కడైనా చూడండి, ఏ సినిమా హీరోని కానీ ఎవరైనా అడిగితే వాళ్ళని, లేదా ఎవరైనా సక్సెస్ స్టోరీ అడిగితే ఏం చెప్తారు? నీ మనసుని నమ్ముకో, నీ మనసు ఏం చెప్తే అదే చేయంటారు. మై లైఫ్ మై రూల్స్. ఎక్కడ చూసినా ఏముంది? నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు ఎవరు చెప్పక్కర్లేదు. కనుక ఇవన్నీ దేవునికి నచ్చిన సంగతి. సామెతలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు హెచ్చరిస్తున్నాడు. సామెతలు 5వ వచనం, సామెతలు 3:5, నీ సమృద్ధిని ఆధారం చేసుకనుక నీ పూర్ణ పుణ్యంతో యెహోవాను ప్రవర్తన అంతటి ఆయన అధికారులకు కావాలని సలహా చేయాలి. నేను జ్ఞానిని కదా అని నీ వార్తలు ఎక్కువైన ప్రయత్నం కలిగి చెడుతనం వస్తుంది. కనుక ఎవరికి వాళ్ళు ఫిలాసఫీ చెప్పేస్తూ వాళ్ళు అనుకున్నదే రైట్ అని చెప్తూ ఇలాంటి లోకంలో మనం చూస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నేను జ్ఞానిని కదా అని అనుకున్నారు. సత్యాన్ని మనము తరచి చూడాలి. తర్వాత మనం నమ్మింది అసత్యం అయితే దాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా మనము రెడీగా ఉండాలి. మనకున్న అభిప్రాయం కానీ మనకున్న ఏదైనా సంగతి మనం ఆల్రెడీ ఇప్పుడు ఉంటాయి, ఇది తప్పు అని మనకు వాక్యం ద్వారా మనం తెలిస్తే ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడాలి. కానీ ఈ లోకంలో జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అది సత్యం అని నమ్మడమే వాళ్ళకి ఇష్టం ఉంది, కానీ అది అసత్యం అని నమ్మడం వాళ్ళకి ఇష్టంగా లేదు. అందుకే సామెతలు చాలా మాటలు ఉంటాయి. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం, ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే అది మరణమునకు అవుతుంది. కనుక ఒక ఎదుట వాళ్ళ మార్గం సరైనది అనుకుంటున్నాడు, అయితే మార్గం ఎక్కడ తీసుకెళ్తున్నాం అని మరణానికి రావస్తుంది. అలాగే 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. ఒకని మార్గం మన దృష్టికి యథార్థంగా కనబడుతుంది, ఆయనను తొలగది మరణమునకు చేరుతుంది. కనుక మనము సత్యాన్ని మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటూ మన యొక్క సబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. కనుక
వాళ్ళు ఫలించకపోవడానికి ఈ రోజు మనం ఫలించకపోవడానికి కారణాలు ఏమని చూసుకున్నాం. మొట్టమొదటిగా భూ సంబంధమైన విషయాలపైన మన మనసు ఉంచడం వల్ల మనం ఫలించలేకపోతున్నాం. రెండవది దేవుని యొక్క ఆనందించకుండా వేరే వాటి ఎందు తాత్కాలికమైన ఆనందాలు ఎందు మనం ఆనందించకుండా ఫలించలేకపోతున్నాం. మూడవ సంగతి ఆయన రాకని కూర్చిన ఆలోచన లేదు కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ దానికి సర్దుబాటు లేని వారిని జీవిస్తున్నాం. అందుకనే మనం ఫలించలేకపోతున్నాం. నాలుగవ సంగతి ఏంటంటే సరైన రైట్ జడ్జ్మెంట్ లేదు కనుక ఏది సరైనది ఏది సరికాదు అనే ఒక సెన్స్ మనలో లేదు. వాక్యం ద్వారా మాత్రమే మనం అది. ఐదవ కనుక మనం ఏం చేస్తామంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల వారు ఫలించలేకపోతున్నారు. ఆరో సంగతి మనం ఏం చేస్తామంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోనే 24వ వచనం సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును అంగీకరించుదురు. దేవుని వాక్యానికి వారు విలువ ఇవ్వట్లేదు, దేవుని వాక్యానికి వారు అవిధేయత చూపించేవారుగా ఉన్నారు. కనుక మనం ఎప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు ఎదురు ప్రశ్నించకూడదు. ఈ సంగతి మనం మన మైండ్ లో నిలబెట్టుకోవాలి. కనుక దేవుని వాక్యం ఏదైనా ఉందంటే దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని ఎదురు ప్రశ్నించకూడదు. దాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించవచ్చు. ఆ వాక్యం నిజమైందా కాదా అని మనము తరచి చూడొచ్చు, అనుభవాల నుంచి వెతకచ్చు. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం ప్రశ్నించే మనసు మనకి ఉండకూడదు. కనుక బైబిల్లో చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే బైబిల్ అలాగే ఉంటాయంటే మనం చేయగలిగింది, మనం పాటించగలిగింది అంటూ ఉంటారు. కనుక మనం ఎప్పుడు అలాంటి సంగతులు మనము కనుక ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును అంగీకరించరు. మీరు యెషయా గ్రంథంలో చదువుతా ఉంటే ఎక్కువ రిపీట్ అయ్యే పదం ఏంటి చెప్పండి? మీరు బైబిల్లో కొన్ని పుస్తకాలు చదువుతుంటే కొన్ని మాటలు ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు పేతురు పత్రిక చదివారనుకోండి, ఎక్కువ ఏ మాట కనిపిస్తూ ఉంటుంది? అమూల్యం అనే మాట మనకు కనిపిస్తుంది. అమూల్యమైన విశ్వాసం, విశ్వసించే వారికి ఆయన అమూల్యమైన వాడు, అమూల్యమైన వాగ్దానము ఇలా కనిపిస్తుంది. అందరూ మార్పు సువార్త చదివారనుకోండి, ఒక పదం ఎక్కువ కనిపిస్తుంది. వెంటనే వెంటనే అని మీకు మొదటి అధ్యాయంలో 8 సార్లు కనిపిస్తుంది వెంటనే. వెంటనే ఆయన ఎలా వెళ్ళాను ఒక ఎగ్జాంపుల్ మార్పు సువార్త మొదటి అధ్యాయం 9వ వచనంలో వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు రాగా. 12వ వచనం వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యం నుండి దోసుకొని పోయాను. తర్వాత 18వ వచనం వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించింది. 20వ వచనం వెంటనే ఆయన వారిని పిలువగా 28వ వచనం వెంటనే ఆయన కూర్చున్న సమాచారం. 29 వెంటనే వారు సమాధానం మనం వెళ్ళారు. తర్వాత 30వ వచనంలో వెంటనే వారాలను సాయంతో చెప్పింది. అలాగే ఇంకా అన్ని వెంటనే జరిగిపోతున్నట్టు. 42వ వచనంలో వెంటనే పుష్పరోగం వారిని పిలిచాను. అంటే మనము చాలా ఫాస్ట్ యాక్టింగ్ ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం వెంటనే విధేయత చూపించాలి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. కనుక అలా మీరు ప్రతి పుస్తకంలో ఒకటి గమనిస్తూ ఉంటే ఒక పదం ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత యోబు గ్రంథం గమనించారనుకోండి, యోబు గ్రంథంలో ఎక్కువ ఏం మాట ఉంటుంది? యోబు గ్రంథం మీరు ఎక్కడ చూసినా సర్వశక్తులు అనే పదం కనిపిస్తుంది. మీరు యోబు గ్రంథంలో చూడండి, ఉదాహరణకి దేవుని గురించి సంబోధించిన ప్రతి చోట కూడా సర్వశక్తులు అనే మాట మనకి కనిపిస్తుంది. యోబు గ్రంథం 5:17 కాబట్టి సర్వశక్తులకు దేవుడు శిక్షను అంగీకరించబడును. తర్వాత 14:6-14 సర్వశక్తులు సర్వశక్తులైన వాడు సర్వశక్తులకు దేవుని భయపడుతున్నాడు. 8:5 సర్వశక్తులకు దేవుని ప్రతిమాలున్నాడు. మీరు చాలా చోట్ల చూస్తున్నామంటే సర్వశక్తి అలాగే యెషయా గ్రంథంలో ఎక్కువ రిపీట్ అయ్యే వర్డ్ ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. మీరు చాలా చోట్ల గమనిస్తే
హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాట మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలోనే చూడండి 19వ వచనం ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన. తర్వాత 24వ వచనంలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కు. అలాగే మీరు మొదటి అధ్యాయం నుంచి చదువుతా ఉంటే అనేక సార్లు మనకి కనిపిస్తూ ఉంటారు. కనుక ఒకటి ఉదాహరణ చూపిస్తున్నాను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితుడు అనే మాట కనిపిస్తుంది. కనుక యెషయా గ్రంథం అంతా హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. 6వ అధ్యాయంలో కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని మాట మనకి కనిపిస్తూ ఉంటారు. కనుక మనం ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే మన పరిశుద్ధుడైన దేవుడిని మనం ఫలించాలి అంటే అది ఎలాంటి ఫలాలు అనుకున్నాం? ఆత్మ ఫలము, తర్వాత వెలుగు ఫలము, నీతి ఫలము, సత్కార్యం అనే ఫలము. ఈ ఫలాలు మనం ఫలించాలంటే మనలో ఏమి ఉండకూడదు అనుకున్నాం? భూ సంబంధమైన విషయాలపైన వస్తువులపైన మనం మనసు ఉండకూడదు. రెండవది దేవుని విరోధమైన వాటిలో ఆనందించుకుంటే దేవుని మనం ఆనందించాలని ఉండాలి. మూడవది ఆయన రాకడ గురించిన ఆలోచనతో మొత్తం అన్ని పనులు ప్రతిదీ దేనికోసం ఇంత రెడీగా చెప్పండి. మీరు బెంగళూరులో చూస్తే అక్కడ నీరు లేదంట. మొన్న సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్ అని ఉంటుంది. నీళ్లు లేని రాజధాని అంట, మొట్టమొదటి రాజధాని. అసలు ఊర్లోనే అక్కడ నీరు దొరకట్లేదు. అలా బెంగళూరులో కోట్లు పెట్టి అపార్ట్మెంట్స్ వాళ్ళకి వాటర్ దొరకట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఈ భూమిని దేనికోసం చేశాడు? అగ్ని కోసం నిల్వ చేయబడిందని. కనుక దేవుడు ఒక దినాన్న మనం ఇంతగా ప్రేమించే భూమిని అందరినీ ఆయన ఏం చేసేస్తున్నాడు? కాల్చివేయబోతున్నాడు. కనుక నాకు ఎంతో నా ఆస్తులు, మన బంగారాలు అన్ని ఎక్కడ ఉంటాయి? మనం దాచుకున్న డబ్బులు, మన బట్టలు, మనం ప్రేమించే ప్రతి వస్తువు భూమి మీద ఉంటుంది. ఇదంతా దేనికోసం నిల్వ చేయబడింది అంటే అగ్ని కోసం నిల్వ చేయబడింది. కానీ మన మనసు ఇంకా వీటిపైన మనం పెడుతున్నాం. కానీ ఎల్లప్పుడూ ఎదురుగాలుండే పరలోకం కోసం మన మనసు పెట్టలేకపోతున్నాం. కనుక మూడవది ఏం చేసుకున్నాం? ఆయన రాకని గురించిన ఆలోచన మనకుంటే నిష్ఫలంగా. నాలుగవది ఏం చేసుకున్నాం? సత్యం. సత్యాన్ని గ్రహించడం, లేదంటే రైట్ జడ్జ్మెంట్. ఏది సరైనది, ఏది సరికానిది. కనుక మనుషులు చెప్పేది ఏది సరైనది కాదు. కనుక లోకంలో మనుషులు అందరూ ఏం చెప్తూ ఉంటారు? అన్యాయంగా వచ్చే డబ్బు మంచిదని చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కష్టార్జితం వలన మీరు అనుభవించాలి. మన యూత్ మీటింగ్ లో కూడా అన్న చెప్పారు. ప్రసంగి గ్రంథంలో కనీసం ఒక 7-8 సార్లు ఉంటుంది. దేవుడి నుంచి ఆశీర్వాదం ఏంటంటే కష్టార్జితాన్ని అనుభవించండి, సుఖంగా జీవించండి. ఒకసారి వచనాన్ని మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం ముగించేసుకోవచ్చు. 24వ వచనం 2:24 అన్నపానములు పుచ్చుకున్నటి కంటేను తమ కష్టార్జితం చేత సుఖపడట కంటేను నరునికి మేలుకరమైన జైలు లేదు. కనుక మనకి ఎలా ఉంది? కష్టార్జితం కాదు అందరికి. పైన అన్యాయంగా కొంత సొమ్ము కావాలి, దాంతో వారు తినాలి అనే ఆలోచనలో అది ఆశీర్వాదం అనే సంగతిలో గ్రహించట్లేదు. అంటే ఎక్కడ కనిపిస్తుందంటే 3వ అధ్యాయం 13వ వచనం మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించడం దేవుడి బహుమానమే అని తెలుసుకోండి. ఇంకెక్కడ ఉన్నాయి? 5వ అధ్యాయంలో 19వ వచనం తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగు చేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకునేవారు. అలాగే మీరు ఎక్కడ కనిపిస్తుందంటే 8వ అధ్యాయం 15వ వచనం అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైన ఒకటి లేదు కనుక నేను సంతోషము పొగిడితిని. ప్రతికి కష్టపడమని దేవుడు వారికి నియమించిన కారణం ఇదే వారికి తోడుగా ఉన్నది. అలాగే ఇంకా 10లో కనిపిస్తుంది, తర్వాత 11లో కనిపిస్తుంది. రకరకాల వచనాలు మనం చూస్తాం. కానీ లోకం ఏం చెప్తుంది చూడండి. సామెతలు మొదటి అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మనుషులు ఎలా ఉన్నారంటే, నా కుమారుడు పాపులు నేను ప్రేరేపింపగా ఒక్కొక్కము. ఈ పాపులు ఏమంటారంట? మాతో కూడా రమ్ము, మనం ప్రాణం చేయటకే ఉంచుకుంటాము, నిర్దోషమైన ఒకరిని పట్టుకుంటారు దారి ఉంటుంది. ఇవన్నీ చెప్తూ 13వ వచనంలో పలు విధములైన మంచి సరుకులు మనకు దొరుకుతుంది. మన ఎండను దోపుడు సొమ్ములో ఇవన్నీ చెప్తున్నారు.
ఇంకో చోట ఏముంటుందంటే చాటును తిన్న భోజనం గురించి సామెతలోని మాట చెప్తాను. దొంగిలించిన ఆహారం తీపి అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. తొమ్మిదో అధ్యాయం 17వ వచనం. 9:17. జ్ఞానం లేనివాడ 9:16 నుంచి చదువుతుంది. జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని వాడిని కూర్చును, అంటే తెలివి లేనివాడు అక్కడ వచ్చుట చూసి దొంగిలించిన నీళ్లు తిండి చాటును తిన్న భోజనం రుచి అని చెప్తుంది. దానికి లోకం ఏం చెప్తుంది? దొంగిలించింది బాగుంటది, చాటును తినేసింది వాళ్ళని కొట్టేసి మోసం చేసింది మంచిదని చెప్పి లోకం చెప్తుంది. దేవుడు వాక్యం చెప్తుంది కష్టాలు చేయడం వలన సుఖాన్ని అనుభవించడం. కనుక కొంతమంది దేవుడు రాకుండా వచ్చేసిందని పౌలు గారి సమయంలో ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నాయని అమలు చేయడం, ఏ పని చేయకుండా ఇంకా సోమరిపోతులా మారిపోయారు. అలాంటి వారి కోసం పౌలు భక్తులు రాష్ట్రం 2వ దశలోనిక పత్రిక 2వ దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొక్క ఉన్నప్పుడు ఎవడైనా పని చేయమన్నది ఎడల వాడు భోజనం చేయబడడం మీకు ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు ఏ పనులు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని పిలుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము. కనుక మనుషులు ఏం చేస్తున్నారు? ఏదో దెబ్బలాడే, ఏదో గొడవ చేసి అన్యాయంగా అక్రమంగా సంపాదించుకొని ఈ సోకాల్ రాజకీయ నాయకులు అందరూ అదే చేస్తున్నారు. ఈ మనుషుల దృష్టిలో రాజకీయ నాయకులే వాళ్ళకి హీరో. కానీ నిజమైన జీవితం ఏంటి? దేవుడు ఇచ్చింది ఏంటంటే ప్రతి వారు సొంతంగా సంపాదించుకుని ఆహారాన్ని గురించాలి. అంటే ప్రతి ఒక్కరు సొంతంగా కష్టపడలేకపోవచ్చు, కానీ వారి ఇంట్లో కష్టపడి తన యొక్క ప్రయాసతోటి అనుకోవడం కానీ ప్రతిదీ కూడా, లేకపోతే మగవారైనా లేకపోతే పని చేసుకోగలిగి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? వారు బయటకు వెళ్ళి ఆహారము సంపాదించాలి. ఇదంతా దేవుని యొక్క ఉద్దేశం. ఇవన్నీ మనం చూస్తే అప్పుడు మనం ఎలా ఉంటాం? నిష్ఫలులుగా మనము, అంటే మన నిష్ఫలంగా ఉండడానికి కారణం ఏంటనేది పేతురు భక్తుడు చెప్తాడు చివరిగా చూసి. మనం నిష్ఫలంగా ఉండడానికి కారణం ఏంటంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేజీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 2వ పేజీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నానండి. 2వ పేజీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే, మీ విశ్వాసమునందు సత్యము, సత్యమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యొక్క సహోదర ప్రేమను, సహోదర ప్రేమకు దయను అమర్చుకుంటాయి. ఇవి మీకు కలిగి విస్తరించింది. అది మనకు రూపాయలు యేసు కానీ ఇవన్నీ మనం ఉంటే ఏమవుతాం? సామాన్లుగా నిష్ఫలంగా ఉండకుండా కోసం ఏం చేయాలంటే చేసుకుంటూ అది జాగ్రత్త పడుతుంది. అంటే దేవుడు మనం పిలిచాడు, పిలిచాడు పరలోక వాసులుగా జీవించడానికి పిలిచాడు. కానీ మనం భూమి మీద బ్రతకడం కోసమే దేవుడు మనం పిలిచాడు ఏమన్నట్టు తాత్కాలిక విషయాలు కూడా మనం మొదటి కొరింథీ 15:19 అనుకుంటా, ఈ జీవితకాలం మట్టిదే పరీక్షించువారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులు అనే మాట మనకు కనిపిస్తుంది. కనుక భూమి మీద ఉన్న వ్యక్తులు మనసు
భూ సంబంధమైన విషయాలు ఆయన పెట్టి పరలోక సంబంధంతో ఆయన విషయాల కోసం రక్షించుకున్న ఆనందం కూడా మనం కూడా అదే మనసు కలిగి ఉంటే కనుక చివరిగా మనం ఈ వచ్చిన చదువుకుని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ వచ్చిన అందరం కలిసి చదువుకుని గుర్తుంచుకోవచ్చు. 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు వేరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి దేవుడి